దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కళాకారులతో కలకలలాడింది. ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన భద్రాద్రి ఇప్పుడు నాటక కళావైభవానికి వేదికైంది. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 3 రోజులు 24వ అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. నాటకోత్సవాలకు కళాభిమానులు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్ని సమాధానం రావు గారు కూర్చోండి. ఏం కూర్చోటం బాబు, కూర్చోండి. ఎలాంటి స్వామి వారి దేవాలయం చుట్టూ ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఆడిటోరియం దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ కడితే చాలా బాగుంటుంది. తిరుపతి లాగా ఎలా అయితే ఉంటుందో ఒక ఆడిటోరియం, మనం ఆ టెంపుల్లోనే దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కడితే చిత్రపూర్ మండలం ఎలా తీసేస్తున్నారు, ఆడిటోరియం ఒకసారి ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ముందే నేను స్టేజ్ ఎక్కడ ముందు చెప్పడం ఖచ్చితంగా ఈ కృషి చేస్తాను. పెద్దల ముందుకు తీసుకెళ్ళి ముందుగా మంత్రివర్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్నారు. దీన్ని ఈ భద్రాద్రి కళాభారతికి రావడం నేను ఇదే మొదటిసారి. నాకు ఆ రాముని సన్నిధిలో ఈ అవకాశం రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ భగవంతుడి సన్నిధిలో నాటిక వేసి, అది కూడా నేను రచించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక వేయడం అనేది అదృష్టంగా నేను భావిస్తాను. 24 సంవత్సరాల్లో కూడా సుమారుగా 120 నాటికల్ని ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఈ కళావేదికపై రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ కళా పరిషత్తుల నుంచి చక్కటి సందేశాత్మకమైన నాటికలను మేము ఈ వేదికపై ఈ ప్రాంత ప్రజలకి మనం అందించడం జరిగింది. అంతరిస్తున్నటువంటి నాటక రంగాన్ని పునరుజ్జింపజేయాలని, అదేవిధంగా చిన్నారుల్లో సాంస్కృతిక జానపద నృత్యాలను కూడా వారిలో అలవాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో చిన్నారుల యొక్క సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.